అందరూ ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్ దోశ వేసాను అనమాట. సో ఈ దోశలో 4-5 ఐటమ్స్ ఉంటాయి. అన్నీ హెల్తీవే, పిల్లలైనా పెద్దలైనా అందరు తీసుకోవచ్చు, మంచిగా హెల్తీగా ఉంటారు. సో నేను వీక్లీ ట్వైస్ అయితే చేస్తుంటాను. ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. జావా అలా తాగమంటే తాగరు కదా, సో నేను ఇలా చేసి పెడుతుంటాను. ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, నేను డీటెయిల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో సేమ్ పిండితోటి దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు. తర్వాత చాయ్ కూడా పెడుతున్నాను. చాయ్ మ్యాండేటరీ ఏం కాదు, మాకు ఒక్కొక్కసారి తీసుకుంటాం, ఒక్కొక్కసారి తీసుకోము. లేకపోతే ఉండలేనంత అయితే కాదు, తీసుకున్నప్పుడు అయితే బాగుంటుంది కొంచెం రిఫ్రెష్గా. కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ దోశల్లోకి, ఇడ్లీలోకి. ఆ తర్వాత లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి పాపకు ఒకేసారి కర్రీ కూడా చేసేస్తాను మార్నింగే. బెండకాయ తాలింపు, నేను బెండకాయ తాలింపు, దొండకాయ ఏదైనా కానీ నేను మరీ డ్రైగా అయితే చేయనండి. పిల్లలకి కొంచెం స్మూత్గా ఉండాలని చెప్పేసి 1-2 టమాటా అయితే యాడ్ చేస్తాను, కొంచెం స్మూత్గా బాగుంటుంది. మరీ వడియాలు అలా వేస్తే బాగోదు, నాకైతే నచ్చదు. సో దోశలు అయితే పోసి ఇంకా పాపని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాను. సో ఇంకా నేను కూడా టిఫిన్ చేసేసి ఇంకా లాగిన్ అవ్వాలి. సో ఈ రోజుల్లో గాసిప్స్ చాలా ఎక్కువ ఉంటుందండి. మన ముందు ఒకటి మాట్లాడతారు, మన వెనకొకటి మాట్లాడతారు, ఇంకొకరికి ఇంకొకటి చెప్తారు. ఒక కాన్సెప్ట్లో ఒక 80% పాజిటివ్ ఉంటే 20% నెగిటివ్ ఉంటే జనాలు ఆ 20% నెగిటివ్ని 80% లాగా పోర్ట్రే చేసి పెడతారు. సో అట్లాంటివి ఏంటియో మంచి విషయాల మీద అవగాహన తెచ్చుకుంటే మంచిది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్ అంటున్నారు, సైబర్ క్రైమ్స్ అంటున్నారు. సో ఇలాంటి గురించి తెలుసుకొని కొంచెం వేరే వాళ్ళకి చెప్తే కొంచెం అవగాహన అట్లాంటిది ఉంటుంది కదా. అట్లాంటివి ఏమి ఉండవు, అట్లాంటివి చెప్పినా కానీ పట్టించుకోరు. ఎవరు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళ గురించి, లేదంటే ఆ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, లేదంటే ఈ అబ్బాయికి ఇంకా జాబ్ రాలేదు, లేదంటే ఇంకొక వాళ్ళ ఇంట్లో ఏదో గొడవైంది, ఇట్లాంటివి చాలా సీరియస్గా డిస్కషన్ చేసుకుంటారు. సో ఇట్లాంటి వాళ్ళని ఏమనాలో తెలీదు. సో ఇలాంటి వాళ్ళు మీ సర్కిల్లో కూడా ఉంటే పిచ్చ లైట్ తీసుకోండి, వాళ్ళకేం పని లేదని చెప్పేసి. ఏదైనా కానీ ఎవరైనా మనకి మంచి చెప్తున్నారు అంటే మన పేరెంట్స్, మన గురువు అండి, ఇంకెవ్వరు చెప్పరు. సో ఇదైతే లాస్ట్ మంత్ చార్మినార్ వెళ్ళాము, వీడియో బాగుందని యాడ్ చేశాను. సో నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.